ఏంటో మేము ఎప్పుడు పూరీలు చేసినా అసలు పొంగనే పొంగవు. అయితే ఆయిల్ పీల్చుకుంటాయి, లేకపోతే అప్పడాల్లా వచ్చేస్తాయి. మీరు మాత్రం పూరీలు చాలా బాగా చేస్తారక్క, కొంచెం టిప్స్ చెప్పండి అని అడిగారు. లాస్ట్ టైం నేను ఒకసారి పూరీ వీడియో పెడితే ఇది సరిగ్గా కలుపుకుంటే పూరీ పర్ఫెక్ట్ గా వస్తుందని అయితే నేను చెప్పాను, కానీ కొన్ని టిప్స్ అయితే చెప్తాను. పిండి కలుపుకుంటప్పుడు నేనైతే గోధుమ పిండి తీసుకుంటాను, మైదా పిండి అయితే మాక్సిమం అవాయిడ్ చేస్తాను. గోధుమ పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసేసుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా తడిపేసుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ నానేలోపు పూరీలోకి పూరీ కర్రీ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది బాగా నానిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మన పూరీలు చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. పూరీలు అలంగానే అయితే ఆయిల్ తో కానీ లేకపోతే పొడి పిండితో చేస్తూ ఉంటాం కదా. పొడి పిండితో చేస్తే కనుక ఎక్కువగా పిండి పూసేయకూడదు. పిండి ఎక్కువగా వేసేస్తే మనకు ఆయిల్ అంతా బ్లాక్ గా అయిపోతుంది, ఆయిల్ పాడైపోతుంది. చిటికెడంటే చిటికెడే పొడి పిండి వేసుకొని పూరి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు పొంగకుండా అప్పడల్లా రావడానికి రీజన్ ఏంటి అంటే చాలా వరకు పూరీల్ని చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ పల్చగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పూరీలు గట్టిగా పల్చగా వస్తాయి. సో అలా కాకుండా మీరు మరీ మందంగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేసుకుంటే కనుక మీకు పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెంటనే పూరి వేసేసి పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉంటే కనుక పూరీలు రెండు వైపులా బాగా పొంగుతాయి. కడాయిలో ఒకేసారి 2-3 పూరీలు వేస్తే సరిగ్గా రావు, అందుకని ఒక్కొక్క పూరి వేసుకుంటే ఇలా బాగా పొంగుతూ వస్తాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. ఈ కలపడం మొదల దగ్గర నుంచి పూరీలు ఫ్రై చేసుకునే వరకు ఈ టిప్స్ ఫాలో అయ్యారు అంటే కనుక మీకు పూరీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా పిండితో కంటే కూడా గోధుమ పిండితో పూరీలు చేసుకుంటే 1-2 పూరీలు ఎక్స్ట్రా తినేస్తాము. మా పిల్లలకైతే నేను చేసే పూరీలు అంటే చాలా ఇష్టం. వీడియో నచ్చిందా? ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.